ఇలాంటి ఎన్నో ప్లేసెస్ చూడడానికి మీరు ఎదురు చూస్తున్నారా? ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ చేయండి విహారీ టీవీ ఛానల్ కి. హిందువులు పరమ పవిత్రంగా భావించి ఈ జన్మలోనే కాక గత జన్మలో చేసిన పాపాలు కూడా ప్రక్షాళనం చేసుకునేందుకు గాని దర్శించే పుణ్యస్థలి ఇది. తెలియలేదా? ఇది ఉత్తరాంచల్లోని 4 పుణ్యక్షేత్రాలకు ద్వార మార్గం లాంటిది. ఎస్, కరెక్ట్గా గెస్ చేశారండి. సో ఈ వారం మనం దర్శించబోయే ప్రదేశం హరిద్వార్. కపిల మునిచే శాపగ్రస్తులైన తన పూర్వజులను పునీతం చేయడానికి, వారికి ముక్తిని ప్రసాదించడానికి ఆకాశగంగను భువికి తరలించమని వేడుకోడానికై దిలీపుని కొడుకైన భగీరథుడు పరమేశ్వరుని కోసం ఇక్కడే తపస్సు చేశాట. అతని తపస్సుకి ప్రసన్నుడైన పరమేశ్వరుడు తన జటాజుటాల్నుండి గంగను విడిచాట. ఆ విధంగా గంగానది భూమి మీద ఉద్భవించిన చోటే గంగోత్రి పుణ్యక్షేత్రం. ముందుగా మనం పవిత్ర గంగానదికి పూజ చేసి తర్వాత ఇక్కడ దేవాలయాలను దర్శిద్దాం. ఇప్పుడు మనం గంగామాత దేవాలయాన్ని దర్శిద్దాం. పదండి మరి. ఈ దేవాలయంలో ఉదయం సాయంత్రం సంప్రదాయబద్ధంగా పూజలు హారతులు జరుగుతుంటాయి. దేవాలయం సమీపంలోనే చిన్న శివాలయం కూడా ఉంది. భక్తులు ఈ ఆలయంలో శివలింగానికి స్వయంగా పూజలు చేసుకోవచ్చు. రామాయణం మహాకావ్యాన్ని రచించిన వాల్మీకి మహర్షిని దర్శిద్దాం రండి. ఇప్పుడు మనం కాళీమాత ఆలయాన్ని దర్శిద్దాం. మానసాదేవి ఆలయాన్ని దర్శిద్దాం. ఈ ఆలయానికి రోప్వే ద్వారా వెళ్లే సౌకర్యం కూడా ఉంది. మనం ఇక్కడ కేబుల్ కార్ కానీ వెహికల్ కానీ బై వాక్ బై హార్స్ కూడా వెళ్ళొచ్చు. దిగువన ప్రవహిస్తున్న గంగానది శబ్దపు హోరు వింటూ, ఆ నదీ సోయగాన్ని చూస్తూ, ప్రకృతి అందచందాలను వీక్షిస్తూ తన్మయత్వంతో మనల్ని మనమే మర్చిపోతావంటే అతిశయోక్తి కాదు. మనమిప్పుడు మా మానసాదేవి ఆలయం చేరుకున్నాం. మాతను దర్శించుకునే ముందు పూజా సామాగ్రి కొనుక్కుని వెళ్దాం.
ఇదేనండి మానసాదేవి ఆలయం. ఈ దేవాలయంలో వివిధ దేవతల విగ్రహాలు దర్శనమిస్తాయి. మనసులో ఏదైనా కోరిక కోరుకొని ఈ దేవాలయ ప్రాంగణంలో ఉన్న రావి చెట్టుకు నమస్కరించి ఇక్కడ దొరికే ఎరుపు రంగు త్రాడును ఆ చెట్టుకు కట్టడం ఇక్కడి ఆనవాయితీ. ఈ మానసాదేవి ఆలయ ప్రాంగణంలోనే ప్రాచీన మానసేశ్వర మహాదేవ్ ఆలయం ఇది. ఇక్కడ కొలిచే దేవుడు పరమేశ్వరుడు. వావ్! ఎంత పెద్ద శివుని విగ్రహమో కదా. రామాయణ కాలం నాటి చెరగని గుర్తులు మననం చేసుకుంటూ గడిపే ఇక్కడి ప్రజల జీవనయానానికి లక్ష్మణ్ జూలా ఓ కేంద్ర బిందువు. ఇంకో రకంగా చెప్పాలంటే లక్ష్మణ్ జూలా రిషికేశ్కు ఓ అందమైన చిహ్నం. लेकिन ऐसी कोई बात नहीं कि लक्ष्मण जी ने जिगा पे तपस्या किया। ये रावण कुंभकर्ण मेघनाथ जाति के రిషికేశ్కు ఉత్తరాన 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్మణ్ జూలా ప్రాంతంలో లక్ష్మణుడు తపస్సు చేశాడని ప్రతీతి. దీనికి గుర్తుగా ఇక్కడ లక్ష్మణుడి గుడి ఉంది. అసలు లక్ష్మణ్ జూలా అంటే లక్ష్మణుడి వంతెన. గంగా నదిపై ఉన్న ఈ వంతెన ఇక్కడి ప్రజల జీవనంలో ఓ భాగమైపోయింది. నిత్యం వచ్చిపోయే యాత్రికులతో ఇది చాలా సందడిగా ఉంటుంది. ఈ వంతెన 1889 వరకు కేవలం నారతో అల్లిన తాళ్లతో ఎలాంటి స్తంభాలు లేకుండా 2 అంచులను పట్టుకుని వేలాడుతూ ఉండేది. 1939లో ఇనుప తీగలతో దీన్ని పునర్నిర్మించారు. "450 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు ఉన్న లక్ష్మణ్ జూలా నుంచి కిందన జలజలా పారే గంగా ప్రవాహం చూడటం ఓ మధురానుభూతి. సాధారణంగా వర్షాకాలంలో, శీతాకాలంలో నదీ నదాల నీటి మట్టం పెరుగుతుంది. అయితే ఇక్కడ మాత్రం వేసవి వేడికి మంచు కరిగి నీటి మట్టం పెరుగుతుంది. ఈ వంతెనకు ఇరువైపులా 2 ఆలయాలుండగా ఒకటి 12 అంతస్తులున్న త్రయంబకేశ్వరుని ఆలయం, రెండోది 13 అంతస్తులున్న అమర్నాథ్ ఆలయం. రామాయణం గురించి చెప్పుకుని రాముణ్ణి మర్చిపోతే ఎలా ఉంటుంది? రిషికేశ్లో లక్ష్మణ్ జూలాకు 5 కిలోమీటర్ల దూరంలోని రామ్ జూలా గురించి చెప్పుకోకపోతే కూడా అలానే ఉంటుందండి. ఇంతకు ముందు మనం లక్ష్మణ్ జూలా చూసాం కదా, ఇప్పుడు రామ్ జూలా చూద్దాం. ఇది కూడా లక్ష్మణ్ జూలాలానే పాదచారులకే ఉద్దేశించిందైనా ఇది వెడల్పుగా ఉండటం వల్ల ద్విచక్ర వాహనాలు, పశువులు కూడా వెళ్లేందుకు అనుమతి ఇస్తారు. ఇక ఇప్పుడు మనం ఉత్తరాంచల్లోని ప్రసిద్ధ శైవ క్షేత్రమైన బైజునాథ్ను సందర్శించుకుందాం. నదీ తీరంలో చెట్ల తోపు నడుమ వైవిధ్యమైన శిల్పకళా రీతితో ఈ దేవాలయం మలచబడింది. కౌసాని నుండి 19 కిలోమీటర్ల దూరంలో భాగేశ్వర్ వైపు ఉన్న బైజనాథ్ దేవాలయం సముద్ర మట్టానికి 1125 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడ కాళ్ళు కడుక్కొని దైవదర్శనానికి వెళ్దాం రండి మరి. కథయూరి రాజుల కాలంలో నిర్మించిన
బైద్యనాథ్ ఆలయంలో గణపతి, పార్వతి, చండికా దేవాలయాలు కూడా ఉన్నాయండి. అలానే చాలా అరుదైన సూర్య, కుబేర, బ్రహ్మ దేవాలయాలు కూడా ఇక్కడున్నాయి. ఈ ప్రశాంతమైన వాతావరణంలో ఒక్కసారి శివ అన్నా అది నేరుగా ఆ సర్వేశ్వరుని చేరి మానవాళి కోరికలు నెరవేరుతాయనిపిస్తుంది. ఈ గుడిని చూస్తుంటే ఎంత ప్రాచీనమైందో తెలుస్తుంది కదా. ఈ గుళ్ళో భాగ్నాథ్తో సహా సూర్య, బ్రహ్మ, కుబేరుడు కూడా ఉన్నారు. ఈ గుడి శిఖరం వెనుక నుంచి చిరుగాలి వెంటపడిపోయే ఆ మేఘాలను అడిగినా ఈ ఆలయం ప్రాశస్త్యాన్ని రాగాలుగా ఆలపిస్తాయి. ఈ రాతి కట్టడంలో ప్రత్యేకంగా శిల్పాలు దర్శనమీయకపోయినా ఈ కట్టడంలోనే వైవిధ్యమైన శిల్పకళ దాగున్నట్టు అనిపిస్తుంది. ఉత్తరాంచల్లో నీలేశ్వర్, భీలేశ్వర్ కొండల నడుమ కొలువుదీరిన భాగ్నాథ్ ఆలయాన్ని ముందుగా దర్శించుకుందాం. భాగేశ్వర్లోని ఈ పురాతన ఆలయం భక్తి భావనకు ఆలంబనగా నిలుస్తుంది. ఇక్కడ తెలతెలవారుతుంటే భక్తుల పూజలు మొదలవుతాయి. తెల్లవారాక ఆ సూర్యుడు సైతం వెలుగు రేఖలతో శివునికి అభిషేకం చేసుకుని దినచర్య ప్రారంభిస్తాడు. అతి ప్రాచీనమైన భాగేశ్వర ఆలయానికి ఈ వంతెనపై నుండే వెళ్ళాలి. చాంద్ రాజుల కాలంలో నిర్మించిన ఈ ఆలయం ఉత్తరాది శైలి నిర్మాణం. దీని గోపుర నిర్మాణం, మిగిలిన కట్టడాలు పరిశీలిస్తే ఆనాటి నిర్మాణ శైలిలోని విభిన్నత స్పష్టంగా కనిపిస్తుంది. ప్రాకృతిక అందాల మధ్య కొలువు తీరిన ఈ ఆలయం పరిసరాల్లో చిరుగాలి సవ్వడి సైతం శివనామ స్మరణ చేస్తున్నట్టుంటుంది. గుడి గంటలు మనస్సును సూటిగా మీటి భక్తిభావాన్ని శృతి చేస్తాయి. శివ శివ అనరాదా మనసా అంటూ రాగాలు పలికిస్తాయి. భక్త మార్కండేయుడు ఈ ప్రాంతంలో నివసించాడని, ఇక్కడికి శివుడు బాగ్ అంటే పులి రూపంలో వచ్చాడని ప్రతీతి. అందుకే ఇక్కడ శివుని భాగ్నాథునిగా కొలుస్తారు. ఇక్కడి శివలింగం కూడా కొంచెం భిన్నంగానే ఉంటుంది. ఎంతోమంది ఇక్కడ శివలింగం ప్రతిష్ఠించడానికి ప్రయత్నించినా సఫలీకృతం కాలేకపోయారు. అయితే పాలెన్ గ్రామానికి చెందిన మనోరథ్ పాండే అనే భక్తుడు అనేక తపస్సులు చేసి చివరికి శివరాత్రి నాడు లింగ ప్రతిష్ఠ చేయగలిగాడు. అందుకే అప్పట్నుండి ప్రతి శివరాత్రికి ఇక్కడ పెద్ద ఉత్సవం జరుగుతుంది. గోమతి, సరయూ నదుల సంగమ స్థానంలో ఉండటం భాగ్నాథ్ ఆలయానికి మరో వైశిష్ట్యత. ఇక్కడి నదీ జలాల్లో పుణ్యస్నానం ఆచరించి భోలా శంకరుణ్ణి కొలిస్తే కోరుకున్నవి నెరవేర్తాయని భక్తుల నమ్మకం. శివరాత్రి, శ్రావణ సోమవారం ఉత్సవాలు జరిగినప్పుడు ఇక్కడంతా శోభాయమానంగా ఉంటుంది.
దారిలో ఇలాంటి అందమైన జలధారలు అక్కడక్కడ కనిపించి పర్యాటకులకు కనువిందు చేస్తాయి. జ్యోతిమఠ్ వచ్చేసిందండి. పర్వత శ్రేణుల నడుమ పచ్చని లోయల్లో ప్రశాంతమైన ప్రాంతమిది. జగద్గురు శంకరాచార్య కాలుమోపిన ఈ ప్రదేశం హైందవ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. ఇక్కడ తప్పక చూడాల్సిన వాటిలో బదరికాశ్రమం ఒకటి. ఇది బదరికాశ్రమం. ఇది చాలా పురాతనమైన దేవాలయం. ఇక్కడ కొలువైన నారాయణుణ్ణి దర్శించుకుందా. ఇది ఆశ్రమంలోని ధ్యాన మందిరం. ఇక్కడ్నుంచి బయటకు వెళ్తే హిమగిరి శిఖరాలు భారతీయ సంస్కృతి ఉన్నతిని చాటుతున్నట్టు అనిపిస్తాయి. శంకరాచార్యుల వారు 4 మఠాలు స్థాపించారు. ఈస్ట్, వెస్ట్, నార్త్ అండ్ సౌత్. నార్త్లో ఉన్న ఉత్తరాంచల్లో మనం ఇప్పుడున్నాం. ఈ ప్రశాంతమైన గుడిగంటల శబ్దాలు మన గుండెల్లోంచి సూటిగా అమ్మవారి మస్తిష్కాన్ని చేరుతున్నట్టు అనిపిస్తాయి. ఆ కరుణాంతరంగ చూపులు మనస్సును పునీతం చేస్తాయి. శంకరాచార్యుల వారు తపస్సు చేసిన స్థలం ఇదే. శంకరాచార్య తపస్సు చేసిన స్థలం ఇది. అందుకే అద్వైత సిద్ధికి, అమరత్వ లబ్ధికి సోపానమేసిన ప్రదేశం ఇది. ప్రకృతి సోయగాలకు, ప్రశాంతతకు, ఆధ్యాత్మిక జీవనానికి ఆలవాలమైన ఈ ప్రయాగల దర్శనం గజిబిజి, బిజీ జీవితం నుంచి నిజంగానే బోల్డంత మోక్షాన్నిస్తుందండోయ్. కేదార్నాథ్లో మొదలైన మందాకిని నది ఇది. ఈ మందాకిని నది అలకనందతో సంగమించే స్థానమే రుద్రప్రయాగ. శివునికి మారుపేరైన రుద్రుల్లోని రుద్రతో మొదలయ్యే ఈ రుద్రప్రయాగ శ్రీనగర్కు 34 కిలోమీటర్ల దూరంలో అలకనంద, మందాకిని నదుల సంగమ స్థానంలో ఉంది. సంగీతంలోని మర్మాలను కనుగొనేందుకు నారద మహాముని ఇక్కడ శివుని కోసం తపస్సు చేశాడని, శివుడు రుద్ర రూపంలో దర్శనమిచ్చి ఆయన అభీష్టం నెరవేర్చాడని చెప్పుకుంటారు. అంతేకాకుండా తన పతి శివునికి తన తండ్రి నుంచి ఎదురైన ఘోర పరాభవం తట్టుకోలేక సతీ ఆత్మాహుతికి పాల్పడి తిరిగి ఆమె హిమవంతుని కూతురు పార్వతిగా జన్మించి శివుని తిరిగి పతిగా పొందేందుకు ఇక్కడే ఘోర తపస్సు చేసిందని ప్రతీతి. ఇక ఇక్కడ అతి ప్రాచీనమైన రుద్రనాచి ఆలయం ఉంది. చాలా ఏళ్ల క్రితం స్వామి సచ్చిదానంద అనే అంధుడైన సాధువు ఇక్కడ తపస్సు చేసి చూపును పొందగలిగాడు.
దాని కృతజ్ఞతగా దేశ విదేశ పర్యాటక ప్రాంతాల విశేషాలు మీకందిస్తూ 15 సంవత్సరాలుగా మీ ఆదరాభిమానాలు పొందుతున్న విహారీ ద ట్రావెలర్ టీవీ వీడియోలు ఇప్పుడు యూట్యూబ్ లో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. భక్తుల నమ్మకం